హాయ్ ఫ్రెండ్స్, నేను నడవలేకుండా పోతున్నాను. నేను వీడియోలు కూడా చేయలేను, ఈరోజు చేయలేదు. నా కాళ్ళు ఊదిపోయినాయి. నేను కింద పెట్టలేకుండా పోతాను. ఈ రెండు కాళ్ళు నేను భూమి మీదే నిలబడలేకుండా పోతాను. నాకు నేనేదో అంతా ఇంత వడ్డీ వ్యాపారం చేసుకుంటూ ఉన్నాను. ఆ డబ్బుల్ని అంతా అందరికీ తీసిచ్చేసి మంచిగా నటించి ఆ బాబు నాయుడు అనేసి ఒకడు నాతో బాగా ఫ్రెండ్లీగా ఉండి నన్ను మోసం చేసేసినాడు. నాకు అట్లా వడ్డీ డబ్బులు లేవు, ఇచ్చింది అసలు డబ్బులు తిరిగి రాలేదు. అట్లా మోసపోయినాను. నా ఇండ్లు బాడికి కొనేకుండా నా సౌతి వాడిని పెట్టుకొని మళ్ళీ ఇంకా ఎంతోమంది దగ్గరికి ఆయన్ని పంపించి ఎఫ్సారని చేపించి ఆడ ఒక ఇల్లు ఉంది. దీనికి ముందు కట్టుకున్న ఇల్లు నేను కష్టపడి కూలి చేసి కట్టుకున్నాను. నా ఇల్లు దొంగ ఇల్లమ్మ రాసిచ్చి నా దగ్గర ఇల్లు కట్టించుకొని ఎగరేసాడు నా బట్ట. నా సౌతి ఎగరేసింది చూడు. ఆడ ఒక ఇల్లు ఉంది. ఆడ వాడిని బాబు నాయుడే వాడు వాని కూతురు వల్లనే ఇల్లు ఖాళీ అయ్యింది. ఇక్కడ వాళ్ళ వల్లనే ఖాళీ అవుతుంది. నా ఇంట్లోకి వచ్చే వాళ్ళంతా వాళ్ళు వ్యభిచారం చేస్తారు. ఇంకా ఎంతోమందితో వ్యభిచారం చేస్తారు. ఎంతోమంది మంచి మంచి అమ్మాయిలు కూడా చెడగొట్టేస్తున్నారు. వాళ్ళకి వ్యభిచారమే వృత్తి. కిషన్ రెడ్డి, వల్లమ్మ, బాబు నాయుడు, యామిని ఈ నలుగురు చేసేది వ్యభిచారం, చేయించేది వ్యభిచారం. దానికి నేను అందరితో చెవేస్తాను, మాట్లాడతాను, దాని గురించి తిడతాననే నాకు చేతబడి చేసి నన్ను చంపడానికి ఇట్లా మారిగా నడవలేకుండా చేసేసినారు. నేను బతుకుతానో చచ్చిపోతానో డౌటే. బతికితే నేను వీడియోలు చేస్తాను బాగైపోతే. ప్రస్తుతానికైతే నడవలేకుండా ఉన్నాను. నాకు అన్ని విధాలు తిండి లేకుండా చేసేసినాడు. మాకు ఇచ్చిన డబ్బులు తిరిగి రావటం లేదు. ఎక్కడా మాకు డబ్బు తీసి ఇవ్వలేదు. అన్ని డబ్బులు పోవడానికి ఆయనే కారణము. మా ఇల్లు ఖాళీ అయిపోయి మేము బాడికి లేకుండా ఉండడానికి ఆయనే కారణము. అన్నిటికీ మేము ఈ మా కడుపు మంటతో మేము ఇట్ట రగిలిపోవడానికి ఆయన కూతురు కారణము. నా సౌతి ఆ కిషన్ రెడ్డి కారణము. నా సౌతి అనేది పూర్తిగా వాళ్ళకి లంచాలు ఇచ్చి ఇవాళ ముందు ఒకరిని కట్టుకొని వానికి వైద్యాలు చేసి చంపేసి వాని పింఛనీళ్ళు రాసుకొని వాని దగ్గర వాని పింఛనీ తీసి తింటూ ఇట్లా వ్యభిచారాలు నడిపిస్తూ ఉంది, వ్యభిచారాలు చేయిస్తుంది. అది వాళ్ళకి మస్తుగా డబ్బు పంచి వాళ్ళు నాకు అగెనిస్ట్గా ఆయన్ని మార్చి ఇన్ని ఏళ్ళుగా నన్నుతో బాగుంది. ఆయన నమ్మి నేను ఎన్నో లక్షల డబ్బులు ఇచ్చుకున్నాను. అందరికీ ఏ పైసా తిరిగి రాలేదు. మాకు తినడానికి తిండి లేదు. అటు ఇల్లు ఖాళీ, ఇటు ఒళ్ళు బాగలేదు. ఇన్ని రకాలుగా మమ్మల్ని కడుపు కాలుస్తూ ఉన్నాడు. వాడు మా పాపం తగిలి వాడు ఊరు లేకుండా ఊడ్చుకొని పోతాడు. ఏమే నాకు బాగైతే వీడియోలు చేస్తాను. నాకు గతి లేకనే చేసిన. ఏదో ఆ డబ్బులు వస్తే బతుకుదామని వీడియోలు చేసుకుంటూ ఉంటే అట్టు కూడా ఉండకుండా ఇట్లా చేసేసినారు. నడవలేకుండా ఇటు నా ఇంట్లో ఖాళీ పెట్టి వ్యభిచారాలు చేసి నన్ను ఎప్పుడు టార్చర్లు పెట్టినాడు. ఒక 13 ఏళ్ళ నుంచి నన్ను టార్చర్లు పెట్టినాడు ఆయన. కానీ నేను తట్టుకున్నాను అన్నిటికీ. ఇప్పుడు లాస్ట్కు నాకు డబ్బు రానియకుండా, ఇటు ఒళ్ళు బాగలేకుండా, ఆ వీడియోలు చేయనీయకుండా, ఇవ్వాల్సిన దగ్గర డబ్బు తీసి ఇవ్వడు. వీడే ఇచ్చేసి వీని మాట పైనే నేను ఇచ్చేసినాను. బ్యాంకులో కట్టుకొని భద్రంగా పెట్టుకొని డబ్బు తీసి ఇచ్చినాను. ఇప్పుడు ఆ డబ్బు రావడానికి ఒక మాట కూడా లేదు. ఆ డబ్బులు ఇచ్చినోడిని తీసుకున్నాను కూడా వ్యభిచారం చేయించడానికి పిలుచుకుంటాడు వాడు మా బతుకుని కూల్చేసినాడు. వాని కూతురే మా కొంప కూలిపోవడానికి కారణము. అట్లా వాళ్ళ అత్తగారి కొంప కూల్చేసింది ఆ జగత్కి రాడి. వాళ్ళని ఎక్కడో వాడు పాడై పరారిలో పూసినారు. వాళ్ళ అత్తను వాళ్ళ మొగుడు వీళ్ళు రౌడీలు పెట్టి చంపేస్తారని పారిపోయినారు. వాళ్ళు ఎక్కడో దొంగ పూసినారు. వీళ్ళు వ్యభిచారం, రౌడీ పనులు, దొంగతనానికి దొంగతనాలు అన్నీ చేస్తారు. చేసేదంతా ప్రాడి పనులే. వాళ్ళు తప్పుడు మనుషులు. మమ్మల్ని మంచి వాళ్ళని ఇట్ట నన్ను అవస్థ పెడతాడారో అట్ట వాళ్ళ అత్త వాళ్ళ మొగుడిని అవస్థ పెడతాడారు. అమాయకుల్ని కష్టపడి సంపాదించి రూపాయికి రూపాయి పెట్టిన వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేకుండా వాళ్ళని తరివేసినారు. ఇటు నన్ను కూలీనాలు చేసి నేను ఆ ఇల్లు కట్టినాను, ఇక్కడ కట్టినాను, నేను కష్టపడి కట్టినాను. నన్ను
నా బతుకు నన్ను బతకనీయకుండా నన్ను చంపడానికి చూస్తుండారు ఈ రెండు కుటుంబాలు ఒకటయ్యి.